అబ్రహాము తన బంధువైన లోతు విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే సమయంలో అబ్రహాం అప్పటికే విశ్వాసంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి దేవునితో స్నేహాన్ని సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుని సన్నిధిలో చేస్తూ ప్రార్థన చేస్తూ ధూళియు బూడిదయునైన నేను దేవునితో మాటలాడ తెగించుచున్నాను అంటాడు. నన్ను నేను ధూళిగా బూడిదిగా ఎంచుకుంటున్నా దేవా, నీ గొప్పతనం ముందు నేను ఏ పాటి వాడను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన బాప్తిస్మం ఇచ్చే గొప్ప ఆధిక్యత దేవుడు యోహానికి ఇచ్చినప్పటికీ ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాను, అంత యోగ్యత నాకు లేదని బాప్తిస్మం ఇచ్చే యోహాను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపము ధరించుకొని, అంటే ఏ స్వరూపం అండి? మనకు కొన్నిసార్లు పని మనిషిలా కనబడుతున్నాం అంటేనే ఎంత కోపం వస్తుందో చూడండి. కొన్నిసార్లు స్త్రీలకు ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతూ ఉండడం ఒక అలవాటు. కానీ భర్తల ఎక్స్పెక్టేషన్ మా ఆవిడ నీట్గా రెడీ అవ్వాలని. బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఓపిక్గా రెడీ అవుతామేమో, కానీ ఇంట్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే అలా ఉంటారు. అయితే ఒకవేళ భర్త వచ్చి ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు పని మనిషిలా ఉన్నావంటే ఏమనిపిస్తుందండి? కోపం వస్తుంది. ఒక దాసురాలు అనే మాటే మనకు నచ్చదు. దేవాది దేవుడు మహోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడు. ఆయన ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడంటే దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. ఆయన శిష్యుల పాదాలు కడగడం ద్వారా తగ్గింపు అంటే ఏంటో యేసయ్య మాటలలో చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన